ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ లేఖలు రాశారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని ప్రభాకర్ రావు చెప్పుకున్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తుందని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తాను కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నానని వివరించారు. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఛానల్ ఎండీ శ్రవణ్ రావు చికాగోలో ఉన్నట్లు తెలిసింది. ఇక చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ ను పోలీసులు కనుగొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. లైవ్లో రమేష్ వైట్ల. కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ప్రభాకర్ ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చిందని చెప్పి ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ప్రభాకర్ రావుకు ఎలాంటి గ్రీన్ కార్డు రాలేదని చెప్పి కూడా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే దానికంటే అత్యంతంగా ఉన్న మరొక కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గ్రీన్ కార్డు కంటే కూడా అత్యంత ముఖ్యమైనది తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పి ప్రభాకర్ రావు ఒక పిటిషన్ని అమెరికా గవర్నమెంట్కి పిటిషన్ పెట్టుకున్నట్లుగా సమాచారం. ఎందుకంటే రాజకీయ శరణార్థిగా గుర్తించినట్లయితే ఎలాంటి కేసులు ఉండవు, ఎలాంటి ఒత్తిడి ఉండదు, ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండవు. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వాలు కేసులు నమోదు చేసినప్పుడు కూడా వాటి నుంచి మినహాయింపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పి ప్రభాకర్ రావు ఒక పిటిషన్ అటు అమెరికన్ గవర్నమెంట్కి పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి ప్రభాకర్ రావు చికాగోలో ఉంటున్నాడు. చికాగోలోని తన కుమారుని వద్ద అటు ప్రభాకర్ రావు ఉంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే తనను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుంది. తెలంగాణలో తనకి అత్యంత కీలకమైన స్థానంలో పనిచేశాను, కీలకమైన పోస్టులో పనిచేస్తాను, అంతేకాకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు తన కీలకమైన పోస్టులో ఉన్నాను. అయితే తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో తను అమెరికాకు వచ్చాను. ఆ తర్వాత తనపై కేసులు పెట్టి అక్కడ తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుంది. కాబట్టి తనను ఒక రాజకీయ శరణార్థిగా గుర్తించాలి, రాజకీయ శరణార్థిగా గుర్తించమని చెప్పి అటు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్కి అటు ప్రభాకర్ ఒక పిటిషన్ పెట్టుకున్నట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతానికి అటు చికాగోలోని కుమారుని వద్ద అటు ప్రభాకర్ రావు ఉంటున్నాడు. అయితే అతను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఒక సర్జరీ కూడా కావడం జరిగింది. మరొకసారి కూడా సర్జరీ చేయించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే అటు గ్రీన్ కార్డు వచ్చిందని చెప్పి కూడా కొంత సమాచారం ఇప్పటికీ వచ్చినప్పటికీ అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే డిపెండెంట్ వీసా మాత్రం రాగలుగుతుంది. కాబట్టి డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కొట్టిపారేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే శరణార్థి అయితే గ్రీన్ కార్డు కావచ్చు, లేకుంటే డిపెండెంట్ వీసా కావచ్చు, ఎలాంటి అవసరం లేకుండా శరణార్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పి అమెరికా ఫెడరల్ గవర్నమెంట్కి చికాగోలో ఉన్న ప్రభాకర్ ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నట్లుగా ఒక సమాచారం ఉంది. అయితే దీనిపైన ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాల్సింది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావుకు ఎలాంటి గ్రీన్ కార్డు రాలేదు. కేవలం అతను రాజకీయ శరణార్థి కోసం ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. మరోవైపు చూసినట్లయితే ఇంటర్పోల్ ద్వారా అటు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించి ఇటు హైదరాబాద్కి ప్రభాకర్ రావును రప్పించేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రయత్నాలు మాత్రం నిర్మించుకోలేదు. ఆ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. చివరి ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ ఇప్పించే నోటీసు ఇప్పటికీ చివరి దశకు చేరుకుంది. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన వెంటనే ప్రభాకర్ రావు ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఒక ఛానల్ మాజీ ఎండీ కమ్ చైర్మన్ అయిన శ్రవణ్ రావు ప్రస్తుతానికి ఫ్లోరిడాలో ఉన్నట్టుగా సమాచారం. అతను పూర్తిగా దాదాపు చాలా దేశాలు తిరిగిన తర్వాత ఇటీవల కాలంలో ఫ్లోరిడాకు చేరినట్టుగా అధికారులకు వస్తున్న సమాచారం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ప్రభాకర్ రావు అత్యంత కీలకమైన ఒక స్టెప్ వేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసుకు వచ్చినట్లయితే పూర్తి సమాచారం బయటకు వస్తుంది. కాబట్టి తనను అక్కడ ప్రభుత్వం వేధిస్తుంది, ప్రభుత్వం చిత్రహింసలు పెడుతుంది, తన కేసులు పెట్టింది, అరెస్ట్ చేయాలని చూస్తుంది. కాబట్టి తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పి కూడా అమెరికా గవర్నమెంట్కి అటు ప్రభాకర్ ఒక పిటిషన్ పెట్టుకున్నట్లుగా సమాచారం.